నమస్తే మన యొక్క మేడారం టీవీ ఛానల్ వీక్షకులకు మరి శుభోదయం. మరి ఈరోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే మరి జలవనరులు కావాలంటే మరి కాళేశ్వరం యొక్క ప్రాజెక్టు కట్టి తీరాలని గత ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ఎన్నో లక్ష కోట్లు మరి వెచ్చించి కట్టినటువంటి యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర మనం ఇప్పుడు ఉన్నాము. మరి యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే మరి ఎన్నో లక్షల ఎకరాలకు నీరు అందించాలనే ఉద్దేశంతో మరి గత ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క ప్రాజెక్టులో మరి ఎన్నో అవకతవకలు ఉన్నాయి అని మరి ఇప్పుడు ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి గత యొక్క ప్రతిపక్ష ప్రభుత్వంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నో విమర్శలు చేయడం జరిగింది. మరి ఆ యొక్క ప్రాజెక్టు నిజంగానే ఈ యొక్క ప్రాజెక్టు పిల్లర్స్ అన్నీ ఆ బ్రిడ్జి కుంగిపోవడం జరిగింది. ఆ యొక్క కుంగిపోవడం వల్ల ఈ యొక్క ప్రాజెక్టు యొక్క పెద్ద తీరలేని మత్తు అనేటువంటి ఏర్పడడం జరిగింది. మరి అదేవిధంగా పిల్లర్స్ కూడా మరి మధ్యలో రెండు భాగాలుగా పగిలిపోవడం జరిగింది. మరి యొక్క ప్రాజెక్ట్ అనేది కేవలం కాసుల కొరకే కట్టారు తప్ప మరి వారి యొక్క ప్రజల యొక్క క్షేమం కొరకు, రైతుల యొక్క సంక్షేమం కొరకు అని చెప్పినటువంటి ప్రభుత్వం మరి కాసుల కొరకే కాంట్రాక్టులకు కట్టడం జరిగిందనేది ఇక్కడ ఉద్దేశం. మరి అదేవిధంగా దీని యొక్క సందర్శించడం కోసం ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టు చూస్తున్నాం. మరి ఈ విధంగా పిల్లర్ అనేది పగిలిపోవడం జరిగింది. మరి ఎన్నో కోట్లు మరి లక్షల కోట్లు వెచ్చించి కట్టినటువంటి యొక్క ప్రాజెక్టు మరి ప్రజాధనం నిర్వీర్యం కావడం జరిగిందనేటువంటి వదంతులు వినిపిస్తున్నాయి. మరి అదేవిధంగా ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఇప్పుడు మరి కాసేపులో ఇక్కడికి రాబోతున్నారు. ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. మరి ఈ విధంగా ఇన్ని పిల్లర్స్, ఇంత ప్రజాధనం వెచ్చించి కట్టినటువంటి ఈ యొక్క మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఇది ఖచ్చితంగా కాంట్రాక్ట్ యొక్క మరి వాళ్ళ యొక్క కాసుల కొరకే కట్టిన అనేటువంటిది తేటతెల్లం అవుతుంది. మరి ఎంతోమంది ప్రజాప్రతినిధులు మరి అదేవిధంగా ఇక్కడికి రావడం జరుగుతుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు మరి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్టు సందర్శించి మరి దీనికి తక్షణ కర్తవ్యం మరి ఏ విధంగా చేయబోతున్నారని మనం చూస్తున్నాం. మరి ఇక్కడ DP-22 ఈ యొక్క ప్రాజెక్టులో ఉన్నటువంటి DP-22 అనే ఒక పిల్లర్ దగ్గర ఈ యొక్క ఈ రెండు భాగాలుగా ఇది పగిలిపోవడం జరిగింది. పిల్లర్ పగిలిపోతే మరి రానున్న రోజుల్లో మరి ఒకవేళ నీటి తాకిడికి ఈ యొక్క ప్రాజెక్ట్కే ప్రమాదం జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేది ఇక్కడ మనకు తేటతెల్లంగా కనబడుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఈ యొక్క గత ప్రభుత్వం చేసినటువంటి కాంట్రాక్ట్ కానీ గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ధోరణిని వెలికి తీయాలనే ఒక ఉద్దేశంతో మరి ప్రతి ఒక్క శాఖలో కూడా ఇలాంటి వెతుక్కుంటూ వస్తున్నారు. మరి ప్రజా పాలన ధ్యేయంగా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని చెప్పడం కూడా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా ఈ యొక్క ఇన్ని లక్షల కోట్లు వెచ్చించి కట్టినటువంటి ఈ యొక్క ప్రాజెక్టులు ఏ విధంగా ఏ రైతుకు ఉపయోగపడుతుందనే విషయం కూడా తెలియజెప్పాలంటూ మరి ఆ యొక్క ప్రతిపక్షానికి ధీటుగా సమాధానం చెప్తున్నారు మన రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ చూస్తున్నాం. మరి మేడిగడ్డ ప్రాజెక్టు చూసినట్లయితే మరి పిల్లర్ కుంగిపోవడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. పిల్లర్ అనేది కుంగిపోవడమే కాకుండా పైన బ్రిడ్జి వేసిన కాడ కూడా ఇక్కడ ఒక సీదా ఉండదానికంటే కొంచెం క్రాస్లో కనబడుతున్నటువంటి దృశ్యం మనం అక్కడ కనబడుతుంది. మరి ఈ విధంగా గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్య ధోరణి ద్వారా రైతులకు కానీ మరి తెలంగాణ గత ప్రభుత్వం చేసినటువంటి ఈ రైతులకు కానీ చాలా ఇబ్బంది జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ప్రజానికం కూడా దీన్ని ప్రశ్నించి మరి గత ప్రభుత్వం చేసినటువంటి నొక్కులను బయట పెట్టవలసిందిగా ఇక్కడ ప్రభుత్వం తెలియజేస్తుంది. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరికొద్ది క్షణాల్లో ఈ యొక్క ప్లేస్ను సందర్శించి చూసి దీని యొక్క ఈ కాంట్రాక్ట్ ద్వారా మరి వాళ్ళ యొక్క వివరణ తెలుసుకొని దీన్ని ఉద్దేశించి మాట్లాడడం ఇక్కడ జరుగుతుంది. మరి ఓవర్ టు స్టూడియో మేడారం టీవీ.